హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సౌమ్యాస్ డైరీ. ఈరోజు వీడియోలో మనము పిల్లలకి ఈవినింగ్ టైం స్నాక్స్ ఏమైనా హెల్తీగా చేయాలంటే ఈ రాగి బైట్స్ అయితే ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటే చాలా తక్కువ టైంలోనే ఈజీగా చేసేసుకోవచ్చు. దీన్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం పదండి. ముందుగా ఒక బౌల్ తీసుకుని దాంట్లోకి ఒక హాఫ్ కప్పు రాగి పిండి, 1/4 కప్ వచ్చేసి కార్న్ ఫ్లోర్, హాఫ్ స్పూన్ బేకింగ్ పౌడర్, అలానే హాఫ్ స్పూన్ వచ్చేసి మిరియాల పొడి, సాల్ట్ టేస్ట్కి సరిపడా వేసుకుని ఒకసారి చక్కగా మిక్స్ చేసుకుందాము. ఈ పొడులన్నీ చక్కగా మిక్స్ అయిపోవాలి. ఇప్పుడు దీంట్లోకి ఒక 1/4 కప్ వచ్చేసి పాలు వేసుకోవాలి. పాలు వేసుకుని ఒకసారి చక్కగా మిక్స్ చేసుకుందాము. ఇలానే ఇప్పుడు దీంట్లోకి ఇంకొంచెం వాటర్ అనేది, అంటే బ్యాటర్ అనేది మనకి కొంచెం థిక్గా ఉండాలి. వాటర్ అనేది చూసుకుని వేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా థిక్గా ఉండాలి బ్యాటర్ అనేది. ఇప్పుడు దీంట్లోకి మనము సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్, పచ్చిమిరపకాయలు, అలానే స్వీట్ కార్న్ వచ్చేసి 1 కప్పు వేసుకుని ఒకసారి చక్కగా మిక్స్ చేసుకుందాము. ఇక్కడ నేనైతే చేత్తో అయితే మిక్స్ చేసుకుంటున్నాను. ఇక్కడ మనకి బ్యాటర్ అనేది కొంచెం పల్స్గా అనిపిస్తుంది కదా. బైండింగ్ కోసం నేనైతే ఇక్కడ 1/4 కప్ వచ్చేసి గోధుమ పిండి వేసుకుంటున్నాను. ఇది వేసుకుంటే ఏంటంటే మనం కొంచెం టిక్కీ షేప్లో చేసుకుంటానికి ఈజీగా ఉండిద్ది. గోధుమ పిండి ప్లేస్లో మీరు కావాలంటే బియ్య పిండి కూడా వేసుకోవచ్చు. ఇలా ఒకసారి కలిపేసుకున్న తర్వాత హ్యాండ్స్కి కొంచెం ఆయిల్ అనేది రాసుకుని ఇలా చిన్న నిమ్మకాయ సైజ్ అంతా పిండిని తీసుకుని ఇక్కడ చూపిస్తున్నట్లుగా టిక్కీ షేప్లోకి అయితే చేసుకోవాలి. మీరు కావాలంటే దీన్ని చిన్న సైజు ఉత్తప్పంలాగా కూడా చేసుకోవచ్చు. పిల్లలకి కాబట్టి ఇలా చిన్న చిన్న టిక్కీ లాగా చేసుకుంటే వాళ్ళు తీసుకుని తినడానికి ఈజీగా ఉండిద్ది. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని దాంట్లోకి ఒక 4 to 5 స్పూన్స్ ఆయిల్ అనేది వేసుకోండి. మీరు కావాలంటే డీప్ ఫ్రై కూడా చేసుకోవచ్చు. ఎక్కువ ఆయిల్ లేకుండా తక్కువ ఆయిల్లో అయితే మనం ఈ రెసిపీని అయితే తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు వన్స్ ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత ఇలా మనం టిక్కీ షేప్లోకి అయితే చేసుకుని ఇప్పుడు 1 by 1 గా వేసుకుని కొంచెం ఖాళీ ఉంచుకుంటూ వేసుకోవాలి. ఇప్పుడు 1 సైడ్ ఫ్రై అయిన తర్వాత సెకండ్ సైడ్ కూడా ఈవెన్గా ఫ్రై చేసుకోవాలి. ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి వీటిని. చాలా తక్కువ టైంలో ఇన్స్టెంట్గా అప్పటికప్పుడే చేసుకోవచ్చు ఈ స్నాక్ రెసిపీ అనేది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇవి మనకి చక్కగా ఫ్రై అయిపోయినాయి. చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చినాయో. ఇప్పుడు మనం వీటిని అయితే ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుందాము. ఈ రెసిపీని మనం ఈవినింగ్ టైం స్నాక్స్కే కాదు, పిల్లలకి బాక్స్లో కూడా పెట్టి పంపించవచ్చు. చాలా టేస్టీగా ఉంటాయి. మీరు కూడా తప్పకుండా ఈ రెసిపీని ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కింద కామెంట్ చేసి అయితే చెప్పడం మాత్రం మర్చిపోమాకండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కలుసుకుందాం. బాయ్.